షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఒక్క వ్యక్తి ఒక్కరోజు చేసిన సువార్తను బట్టి దేవుని దృష్టిలో ఘోర పాపంగా ఉన్న నినేవే పట్టణము రిపెంట్ అయింది. యోనా గారి ఒక్క దిన సువార్త రాజు సహితము గోనె పట్ట కట్టుకొని ఉపవాసంతో కూర్చొనేలా చేసింది. అలా ఎలా మారిపోయారు ఒక్క రోజులో? ఎప్పుడైనా అనుకున్నారా? ఒక థియాలజీ రీసెర్చ్ వాళ్ళు చెప్తూ ఉన్నది ఏంటి అంటే, నినేవే పట్టణస్థులు ఆరాధించే లేదు అంటే వాళ్ళు చేసుకున్న ఒక దైవం పేరు ఓననిస్. అతని రూపం ఎలా ఉంటుంది అంటే సగం మనిషి సగం చేప. చేపలో నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి వల్లే ఆ దేవుని యొక్క రూపం ఉంటుంది. యోనా గారు వాళ్ళకి ఎలా పరిచయం అయ్యారు? నినేవే పట్టణస్తుల దగ్గరికి ఎలా వెళ్ళారు? ఒక చేప కడుపులోంచి బయటకు వెళ్ళి వాళ్ళు యోనా గారిని మొట్టమొదటిసారి చూడగానే మేము రోజు ఆరాధించే దైవమా అన్నట్లున్నారు. కానీ ఆ యోనా చెప్తున్నాడు, నేను దైవం కాదు కానీ అసలైన దైవము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా 40 రోజుల్లో మీకు నాశనము అని చెప్పి. అంతే, అందరూ రిపెంట్ అయ్యారు, అందరూ భయపడ్డారు. కానీ యోనా ఆ చేప కడుపులోకి ఎందుకు వెళ్ళాడు? మనందరికీ తెలుసు కదా, దేవునికి విరోధంగా పారిపోయాడు. దేవుని నుంచి ఒక పాపము లేదు అంటే విరోధము, ఆయన ఆజ్ఞకు మించింది చేశాడు. ఏదైతే ఆయన ఆత్మీయ మరణ కూపమో అక్కడుండి మొరపెట్టాడు. దేవుడు దాన్నే ఆశీర్వాదకరణంగా మార్చేశారు. మన జీవితంలో కూడా అయ్యో నేను చాలా ఘోర పాపం చేశాను, దేవునికి విరుద్ధంగా ఉన్నాను, లేదు అంటే నా బ్రతుకు దేవునికి విరోధంగా మారిపోతూ ఉంది అని భయపడుతూ ఎలా తిరిగి వెళ్ళను, నేను ఎలా దేవునికి మరలా నా ముఖం చూపించుకోను అని బాధపడుతూ ఉన్నారా? ఒక్కసారి క్షమాపణ కోసము పశ్చాత్తాపంతో నిన్న ప్రార్థన చేయండి. దేవుడు దాన్నే ఆశీర్వాదకరణంగా మార్చగలడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక.